రామాపురం అనే ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ నాన్న చనిపోయాక ఊరి పెద్దాయన వాళ్లకు ఉన్నదంతా ఇద్దరూ సగం సగం పంచుకోండి అని చెప్పి పంపించాడు. వాళ్ళిద్దరిలో తమ్ముడు చాలా అమాయకుడు. అన్న తమ్ముడి అమాయకత్వాన్ని వాడుకుని ఇలా అన్నాడు: చెట్టుకు కింద ఉండే వేర్లు, నీళ్లు నీవి. పైన ఉండే పండ్లు, కొమ్మలు నావి. అలాగే పొలంలో కూడా కింద భాగం నీది, పై భాగం నాది. ఇక మనల్ని ఊళ్ళో ఎవరూ ఏమీ అడగలేరు. పాపం ఆ తమ్ముడు సరే అన్నాడు. తమ్ముడు ఎండలో కష్టపడి పంట పండించేవాడు. కానీ రాత్రి కాగానే అన్న ఆ పంటను దొంగతనంగా తీసుకెళ్ళిపోయేవాడు. కొన్నాళ్లకు తమ్ముడికి పెళ్లి అయింది. అతని భార్య ఇదంతా చూసి, మీ అన్నయ్య మిమ్మల్ని రోజూ మోసం చేస్తున్నాడు, మీరెందుకు ఊరికే ఉంటున్నారు? ఎదురు చెప్పండి అంది. భార్య చెప్పిన మాట విని తమ్ముడు ఒకరోజు ధైర్యం చేసి అన్నతో మాట్లాడాడు. అన్న కంగారు పడి, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు నాకెందుకు ఎదురు చెప్తున్నావ్ అని అడిగాడు. అప్పుడు తమ్ముడు, అన్నా, నువ్వు రోజూ నన్ను ఇలా మోసం చేస్తే ఎలా? ఇకపై నేను ఊరుకోను. మనకున్నదాన్ని ఇద్దరం సమానంగా పంచుకుందాం అన్నాడు. అప్పుడు అన్నకు తన తప్పు తెలిసొచ్చింది. ఆ రోజు నుండి ఇద్దరు అన్నదమ్ములు ప్రతీదీ సమానంగా పంచుకుంటూ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉన్నారు. నీతి: మంచివాళ్లను, అమాయకులను ఎప్పుడూ మోసం చేయకూడదు.